తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇంటికెళ్లారు. టీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానించారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ లో చేరాలని మండవ నిర్ణయించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇంటికెళ్లారు. టీఆర్ఎస్ లో చేరాలని ఆయన ఆహ్వానించారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ లో చేరాలని మండవ నిర్ణయించారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఇక దీనికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇంటికెళ్లారు. ఆయన టీఆర్ఎస్ లో చేరాలని కూడా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ లో చేరేందుకు మండవ నిర్ణయించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇంటికెళ్లారు. ఆయనతో భేటీ అయినట్లు కూడా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి టీఆర్ఎస్ లో చేరాలని కేసీఆర్ మండవను ఆహ్వానించారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ లో చేరేందుకు మండవ నిర్ణయించినట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్ యాకస్వామి అందిస్తారు. యాకస్వామి, టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావుని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. పార్టీలోకి రమ్మని చెప్పి ఆహ్వానించడం తెలుస్తుంది. ఒకవైపు నిజామాబాద్ జిల్లాలో రాజకీయాలు మారుతున్న నేపథ్యంలో మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కలవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే నిజామాబాద్ లో ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత పోటీ చేస్తున్నాం. అక్కడ పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు రైతులంతా కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగడంతో కూడా అక్కడ స్థానిక రాజకీయాలను కూడా ఆకలింపు చేసుకోవడం కోసం, దాన్ని మరింత పార్టీకి అనుకూలంగా మార్చడం కోసం సీనియర్ నేత అయినటువంటి మండవ వెంకటేశ్వరరావు పార్టీలోకి వస్తే మరింత పార్టీకి బలం చేకూరుతుందని భావించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా కలిసి పార్టీలోకి రావాల్సిన ఆహ్వానించడం తెలుస్తుంది. ఈ సందర్భంగా మండవ వెంకటేశ్వరరావు కూడా పార్టీలోకి రావడం కోసం సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ప్రతిభ. రైట్.